నిన్న ఏది సూర్యాపేటలో ఒట్టే జానయ్య యాదవ్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన ఒట్టే జానయ్య గారు పోతే ప్రజలు బ్రహ్మరథం బట్టి బీసీ ప్రజలంతా ఒక్కటై ఎక్కడికక్కడ మా పార్టీ వచ్చిందని చెప్పి నిన్న అనేకమైనటువంటి ప్రజా సమూహంతో ఆయనకు ఊరేగింపు జరిగింది. అంటే ఎక్కడ చూడు బీసీల పట్ల ఎంత గొప్ప ఆదరణ వస్తూ ఉంది ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయం పట్ల అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో. ఇగో బీసీలు పోతే ఇగో నిన్న చూడ్రి సూర్యాపేటలో సభ బీసీలంతా ఒక్కటైపోయి మొత్తం ఎక్కడికక్కడ ర్యాలీలు తీసుకుంటా ముందుకు పోయి ఇగో ఇగో మొత్తం ఎక్కడికక్కడ బీసీలంతా చైతన్యవంతమైపోయి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బీసీ ప్రజలారా మీలో వచ్చిన చైతన్యానికి మీ పక్కకు ఒక రెడ్ అయిన కూర్చోవాలంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన బాధలే అని వెళ్ళిపోతూ ఉండు, లేకపోతే బైక్ వేసుకొని లుంగి కట్టుకొని ఆ లుంగి ఇట్లా అనుకుంటే ఆడ కూర్చొని మనకు పొంకనాలు కొడుతుండే ఆడ కచ్చీరు కాడ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. బీసీలంతా చూస్తున్నారు అబ్బా నీ ఇన్నేళ్ళు నువ్వు చేసింది ఇదారా బిడ్డ అని. నువ్వే కౌన్సిల్ సర్వే కరెక్ట్ అని చెప్పినావు కదా. నేను కరెక్ట్ అని చెప్పలే, కౌన్సిల్లో చెప్పింది. ఇగో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏమన్నది, తెలంగాణ రాష్ట్రంలో 3,74 లక్షల మంది ఉన్నారని చెప్పారు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 బుక్లో నేను తీసి చూపెట్టినా ఈ బుక్లో 4,21 లక్షల మందిని చూపెట్టిర్రు, మరి 50 లక్షల మంది ఎట్టిపోయారు అని చెప్పి నేను అడిగిన. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాకేం పంచాయతీ చెప్పురు? ఇదే కదా ఈ బీసీ ప్రజలకు అన్యాయం జరిగిందనే కదా నాకు గొడవ. ఈ బీసీ ప్రజలను 50 లక్షల మందిని చంపేసింది గవర్నమెంట్ అనే కదా నా గొడవ. లేకపోతే నాకేమన్నా చుట్టమా పాలేవల్ల పంచాయతీ పెట్టుకుంటాను. లిటరల్గా చట్టసభ వేదికగా గంట సేపు గొంతెత్తి మాట్లాడినా. నేను ఒక గంట సేపు గొంతెత్తి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టా. నేను మాట్లాడి కూర్చున్న తర్వాత నేను మాట్లాడి అయిపోయిన తర్వాత ఈ అగ్రవర్ణ ఎమ్మెల్సీలు వాళ్ళు అప్రిషియేట్ చేసిరు నన్ను. మీ గురించి ఇంత చక్కగా మాట్లాడిన వాళ్ళు లేడా, ఇట్లా మాట్లాడితే ఎన్నడో మీ రాజ్యం వచ్చేదని చెప్పారు అగ్రవర్ణాలు. వాళ్ళు చెప్పారు ఇంత పర్ఫెక్ట్గా ఇంత డెడికేషన్గా ఇంత డాటాతోని మాట్లాడిన బీసీ వాడిని నేను చూడలేదు, చట్టసభను దీనికి వాడుకోమల్లన్నా అని చెప్పి నన్ను ప్రోత్సహించారు ఇంకా వాళ్ళు కూర్చొని. అందుకే బీసీ ప్రజలారా మల్లబుట్టం గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చచ్చిపోయేదే గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చచ్చిపోయేదే. ఈ బతికున్నప్పుడే నీ జాతుల కోసం ఏదన్నా చేయాల్సిందే. మనం బతుకున్నప్పుడే ఈ జాతుల కోసం ఏదైనా చేయాల్సిందే. వట్టిగా చనిపోవడానికి వీల్లేదు. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి ఇంకా వాళ్ళ గడిల దగ్గర వాళ్ళ ఇండ్ల దగ్గర అరుగుల దగ్గర అడుక్కుంటా కూర్చునేటువంటి పరిస్థితి పోవాల్సిందే. ఇలా బీసీలకు ఒక పార్టీ వస్తే వాళ్ళ కడుపు మంట వాళ్ళ ఆవేదన ఒక్క కథ కాదు వాళ్ళదిగా లెక్క. ఇంకా వాడే మీ ఊరు వాట్సాప్ గ్రూప్లలో మన క్యాంటీగా పెడుతురా నడుస్తూనే ఉంటుంది, పెడతాడు ఆయన పెట్టుకుంటాడు. ఎక్కడెక్కడైతే ఎవడెవడు పెడతా ఉండో వాని పేరు అందరు రాసుకోర్రి. ఎక్కడెక్కడైతే బీసీల ఏది గ్రామ వాట్సాప్ గ్రూప్లలో మన క్యాంటీగా తయారు చేసి పెడతా ఉంటారు. మిగతా వాళ్ళని అందరినీ పొల్యూట్ చేస్తేందుకు ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఎదుర్కోవాలి. ఎవడో వాని పేరు వాని డేటా పెట్టండి, ఏ గ్రామంలో ఎవడెవడు ఎట్లా చేస్తుండో మొత్తం లిస్ట్ అంతా బయట పెడదాం. బీసీల కోసం రక్షణ తెలంగాణనే కాదు ఈ దేశంలో మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు చేయించిన సర్వేలో ఏం తేలింది దొరికేనా, మొత్తం బీసీలలో 71% మంది బీసీలు దరిద్రాన్ని అనుభవిస్తున్నారని చెప్పి రాసిండ్రల్లా. ఆ నివేదిక కూడా బయట పెట్టలే. మొన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదు. అది ఖచ్చితంగా
ఇగో శివారెడ్డి కూచుకుల్ల శివారెడ్డి 7200 ఎక్కడ పోయింది మళ్ళీ అంటుంది. 7200 అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోళ్ళ ఇల్లు రా సన్నాసి. వెలమోళ్ళ ఇండ్ల లెక్క తీసి ఇగో ఈ 7200 పని చేయాలని చెప్పి ఆ రోజు పెట్టిన పేరు అదే నెంబర్ అది. చూసిరా వాళ్ళ ఎటుపోయిందని. మన బీసీలు ఈ శివారెడ్డి మాట్లాడిగా ఇప్పుడు బీసీలు మాట్లాడరు. ఇప్పుడు బీసీలు చూస్తారు కదా, మాట్లాడండి. ఇగో సురేష్ రెడ్డి అంటూ ఉన్నాడు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయన్నట. సురేష్ రెడ్డి ఈ లైవ్ చూస్తున్న బీసీలారా, వాళ్ళు చూడు ఒక్కడు పిడికేడు మంది లేనట్టు ఏడో ఒక్కడు ఉంటే వచ్చిన కామెంట్ పెట్టి మిమ్మల్ని మీ మైండ్ అంతా డిస్టర్బ్ చేయాలి. ఈ రిజర్వేషన్ 500 ఏళ్ళు అడ్వాన్స్ వాడుకు రిజర్వేషన్ ఇల్లు 500 ఏళ్ళు. నేను చట్టసభలో మాట్లాడింది చూడండి, మీకు అర్థమవుతుంది. రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని ఆయన పెడతాం. రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తే ఇప్పటికీ బీసీలకు 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 17-18% దాటలే. 40 సంవత్సరాలకు కూడా 35 సంవత్సరాలకు కూడా ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందలే మనకు. ఎస్సీ ఎస్టీ బిడ్డలను కలుపుకొని జరుగుతుంది ఈ ఉద్యమం. అందుకే బీసీ ప్రజలారా, మీరు కామెంట్లు పెట్టడం నేర్చుకోండి, మీరు కౌంటర్ చేయడం నేర్చుకోండి. అన్న వీళ్ళ కంపెనీల శ్రమ దోపిడీ జరుగుతుంది, కనీసం మీటింగ్లకు కూడా అటెండ్ కానివ్వట్లేదట. జై బీసీ. రైట్. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీరు భావిస్తున్నారా? ఇవ్వరు, మోసం చేస్తారు అని 87% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. మీరు రారి లోకల్ బాడీ ఎన్నికలలో రారి, మా బీసీల ఇండ్ల కాడికి మీకు చూపిస్తాం. బీసీల ఇండ్ల కాడికి కాదు, మీరు నామినేషన్ వేసుకోవాలంటేనే దడుచుకోవాలి. ఇలా ఊర్ల పొంట అంతా గదే కథ. ఏ ఊర్లో చూసినా అన్న మా ఊర్లే నిన్న మొన్నటి దాకా రెడ్డి గారు పెళ్లి అయితే సావైతే 5000 పంపించేది అన్న, ఇప్పుడు పంపిస్తలేడు. ఎందుకంటే ఇక నేను పంపించినా దండగా రా ఓటేస్తట్లేరని. గట్ల తయారైంది చూడు రే. మీ ఇందిరమ్మ పెట్టిన సీలింగ్ అమలు చేయండి ముందని చెప్పి హనుమయ్య అంటా ఉన్నాడు. ఇందిరమ్మ చేసినా ఇంకొకరు చేసినా మొత్తానికి తెచ్చిందల్లా ఇందిరమ్మ కాలంలో రాలే సీలింగ్ అది. కానీ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1990 మాట ఇది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి కోర్టు కూడా 2 ఏళ్ళు ఆపింది. మేము చెప్పేదాకా మీరు ఇవ్వద్దని కోర్టు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే ఇచ్చేసుకోండి అని చెప్పి వెంటనే. ఎక్కడి ప్రభుత్వాలు, ఎక్కడి కోర్టులలో మన బాధన? ఏ కోర్టు ఇంటా ఉంది బీసీఓని బాధ? ఏ కోర్టు ఇంటా ఉంది వీని గోస? అందుకే వీటన్నిటికీ ఒక పరిష్కారం. ఈ రాజ్యం మన చేతికి రావాల్సిందే. తెలంగాణ రాష్ట్రానికి 2028లో బీసీ ముఖ్యమంత్రి కూర్చోవాల్సిందే. అదొక్కటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. రెడ్డిల కాలం ముగిసిందని అంటారు. మీ సమక్షంలో జాయిన్ అవ్వాలనుకుంటా ఉన్నాం. రాజు ప్లీజ్ వెల్కమ్, వీఆర్ ఆల్ విత్ యూ. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా ఉన్నా, నా బీసీ ప్రజలకు నేనున్నా. ఇయాల్లో రేపో ఖచ్చితంగా మీ దోపిడి బయటపడుతుంది, మీరు మెక్కిన సంపద బయటపడుతుంది. ఎవడెవడైతే బీసీల సొమ్ము మెక్కిండో బరాబర్ పండబెట్టి తొక్కి కసరు గక్కినట్టు గక్కించి మా బీసీలకు పంచుతాం. ఇది బీసీ రాజ్యాధికార పార్టీ చెప్తున్నటువంటి నినాదం ఇది. అందుకోసమే ప్రజలారా, మీరు మన బీసీ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే 9866524314 వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు లింక్ వస్తుంది, దాంట్లో నుంచి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. వెంటనే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ వివరాలన్నీ నమోదు చేసి అప్లోడ్ కొట్టండి. మీకు దాంతోపాటు ఐడి కార్డు కూడా, సభ్యత్వ కార్డు కూడా మీకు వచ్చేస్తుంది.
సో ఇక్కడ చాలామంది కూడా మిత్రులు అందరూ ఒకేసారి ఎగబడడంతో ఒకసారి సర్వరే హ్యాంగ్ అయింది. అది హ్యాంగ్ అయితే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయించి ఆ కార్యక్రమాలు చేస్తాను. ఒకసారి కాకపోతే నెక్స్ట్ సారి ప్రయత్నించండి, ఎందుకంటే ఫ్లో ఎక్కువైనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని మీ అందరితోటి కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా పూడ్చడం కోసం మీరంతా కూడా కార్యోన్ముఖులై ముందుకు రావాల్సిందిగా బీసీ సమాజాన్ని కోరుతా ఉన్నా. అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరు కూడా కడుపు నిండా తినాలంటే అది బీసీ ప్రభుత్వమే పెట్టగలుగుతుంది. ఈ బీసీ ప్రభుత్వం ద్వారానే మీరు అన్నదమ్ముల వలె మనం సోదరుల వలె బతకాల్సినటువంటి సమయం వచ్చింది. వీళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు, గుర్తుపెట్టుకోరు. వాళ్ళు ఎప్పటికి మనోళ్ళు కాదు, మనకి కిరాయిన్లే అవి. మన ఒరిజినల్ ఇల్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. సో నువ్వు 42% రిజర్వేషన్ పేరుతో జీవో పేరుతో వస్తాడు, మళ్ళా కోర్టుకు పోయి దాన్ని ఆపుతాడు. ఇది మీరు చూడండి, కోర్టుకు పోయి మళ్ళీ ఆపుతాడు. మీరు చూడండి, ఇదే జరగకపోతే నా పేరు తీర్మానం కాదు. రైట్, ఇక మిగతా వార్తల్ని మన సుదర్శన్ అందిస్తాను. థ్యాంక్ యూ అన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.